అది మాట్లాడుతుంటే వజ్రాలు రాలినట్టు అయితే వజ్రాలు రాలుతాను మాటల మధుమలు విరితేనియ తేటలు నీ దరహాస చంద్రికలు పున్నమి వెన్నెలకైన చల్లనైనది తరులతలలోని లావాణ్యము లేచికులలోని సౌకుమార్యము వనమయూరులోని వయ్యారము. వనమయూరి అంటే వనముల తిరిగే నెమలి. ఆ నెమలి నడక నెమలి నాట్యం వేస్తున్నగా ఎలా ఉంటుందో నీ నడక అట్లున్నది. అయినా కొమ్మ బంగారు బొమ్మ చదువు నమ్మి కలిచేయు నన్ను ప్రభువా కొమ్మ బంగారు బొమ్మ బంగారు బొమ్మ మోదులు తీర్చే తాజా బొమ్మ రా నా ప్రేమ తీర్చు. నీకు దాస్తనము పనికిరాదు. నీవు నన్ను చేసుకుంటే మహారాణి అవుతావు. దూరం ఉండి మాట్లాడు. నేను రాజును. మర్యాద ఇచ్చేంత సేపు ఇస్తారు ఆడవారు. మర్యాద తప్పితే అదో తీరే ఉంటుంది. మరి అది తెలుసుకుని మిగలాలి. ప్రియమైన వారు మర్యాద తప్పినా మంచిదే తప్పకుండా మంచిదే వారన్నా మంచిది. దేవుని సేవలో ఉండేదాన్ని. నీవు నా వెంట పడకూడదు. మహారాణి తమ్ముడు అని మర్యాద ఇస్తున్నాను. నీవెంత దూరం ఉంటే నీకంత మంచిది. జాగ్రత్త వహించి నాతో నీకు అవసరం లేదు. నా దారిని వెళ్తాను. నీతో నాకు కుదరదు. నీవు నా వెంట పడకూడదు. మర్యాద ఇస్తున్నాను. మరి మాట దత్త వేరే ఉంటుంది. మరి అయినా రాశిలిక పలుకులలాగా నీ యొక్క మాటలు. నీ అందము చూస్తే రంభవు రసిమేనక చిత్తిన తిలోత్తమ కూడా నీలో సమానము రారు. అంత అందగత్తవు. నిన్ను ఒకసారి పిగియారగా కౌగలించకున్నా విడిచిపెడతానా? అంతేనా? వదులుతానా? అయిపోయిందా? రానంగానే అయిపోయిందా? నీవు దాసుదానవు. ఈ పట్టణాన్ని శాసించేటువంటి వాడు మా బావ. మా బావ ఏమున్నది? నేను పెట్టిన కీలు బొమ్మ మా బావ. పేరుకే బావ. వీళ్ళందరూ కొద్దిగా కూర్చున్నారా? రేపు నిమ్మలంగా
కరువు పని కూడా బంద్ పెట్టు. బందేనా ఎలా మేసిన కరువు పని పోతే మంచిది కాదు మీకు. మంచిది కాదు స్వామి బాలాదికా నా పైనయి మరులు బాలాదికా దాసిదే కదా, ఇది ఒంటరిదే కదా, దాసిదే కదా, దీన్ని ఎట్లంటే అట్లా అవుతుంది అనుకుంటున్నావు. కానీ నేను ఒంటరి కత్తని కాదు. బలియులవు గంధర్వులు ఏవురు పసలు గలనికి నాకు రావాలా. బలియులవు గంధర్వులు ఏవురు పసలు గలనికి నాకు రావాలా. తెలిసిన పదవు పుస్తిగా పొలలుగా బలవంతులు దాసే కదా, ఒంటరిదే కదా, దీన్ని ఎట్లా అంటే అట్లా అవుతుంది అనుకుంటాను కావచ్చు. బలవంతులైన 5 పతులు ఉన్నారు గంధర్వులు. అట్టి గంధర్వులు నీవు నా వెంటబడే విషయమే వారికి తెలిసేది ఉంటే ముట్టి కాత చేత నిన్ను సంహరింపు చేస్తాను. నా మగలు ఈ పతురా అవును. కల్లా నన్ను చంపటోడు ఎప్పుడో చచ్చినట్టు భీముడు. నాకు చావే లేదు, నన్ను ఎదిరించేవాడు లేడు, నాతో ఢీకొనేవాడు లేడు, నా ముందుకు నిలిచేటోడేవాడు ఎవరు లేడు. చంపటోడు ఎప్పుడో చచ్చింది. అయినా నీ పతులను మేటి తోటి ఎవరి కదరలో పూనాయకుండను అఖండ భూమండల నవమండలాది నేతలాది నాథుండనై అమర శిల్పి మనమయ శివ గోపురం నవగ్రహ కాంతులను ఏలని చేస్తున్నా ఈ యొక్క సింహబరుని ఎదిరించేవాడు లేడు. నీ యొక్క భర్తలను కండలుగా సంహరించి నీ గంధర్వులను గగనమందాడిస్తా. ఎక్కువ మాట్లాడేటోడు తక్కువ రోజులు బతుకుతాడు. అదే మరి ఆ మాటలే అట్లా సాగు మాటలు సచ్చటోని మాటలు ఎక్కువ వస్తాయి. సాగు మాటలు నాడు చాలి చూడు. మాటికి నా చేరుగా నిలచి మాటలాడగలదు. ఊటకంబికులేలా పతివ్రత పోటీ నేనున్న కానము. ఊటకంబికులేలా పతివ్రత పోటీ నేనున్న కానము. నాటకం పతులు ఎందరైనా కాదు. మాటికి మాటికి నీవు నా వెంటబడి రావే అంటున్నావు. కానీ పరమ పతివ్రత లక్షణం కలదాను. పతివ్రతవా? అన్యుల ముఖం చూసేదాన్ని కాదు. బహుపతివ్రతవా? నీలాంటి వాడు నాకు ఎంత తుచ్చము. తృణం అంటే గడ్డిపోస్తా. నా భర్తలు ఉన్నారు కదా, నీవెంత నీ లెక్క ఎంచాడు. దాసికి పతివ్రతత్వం పనికిరాదు. దాసికి పతివ్రతత్వం అసలే పనికిరాదు. ఎందుకంటే మీలాంటి దాసి వాళ్ళు ఏం చేయాలంటే మాలాంటి మహారాజుల వద్ద ఆ రోజు కాలము గడిపి ధనము సంపాదించుకోవాలి. నీలాంటి దాసి వాళ్ళు. కానీ నీ పతివ్రత అంటున్నావు కాబట్టి దాసికి పతివ్రత ధర్మమేలా. దాసికి రాజ్యభోగము పాసేతరు నా సతి సుతాతరుడు చేసుకుని నీ తోలికెళ్ళి లసములను దాసి పెట్టుమా. కాశీకి ఊడిగము చేసే దాసి వాళ్లకు పత్రతత్వం పనికిరాదు. ఎందుకంటే మాలాంటి వారి వద్ద, మాలాంటి మహారాజుల వద్ద ఆ రోజు కాలం గడిపి మొత్తం అదైపోతుంది. మొత్తం ఆమె ఏమంటలేదు.
ఈడ వేరే ఉన్నది. దాసికి భద్రతత్వం పనికి రాదు. అయినా నీవు దాసివి కాబట్టి నువ్వు నన్ను చేసుకుంటే నా దగ్గరికి వస్తే రోసతను నా రాజ్యభోగము, నా రాజ్యాన్ని విడిచిపెడతా, నా భోగభాగ్యములు విడిచిపెడతా, నా 16 మంది పిల్లలు విడిచిపెడతా. నువ్వు చంపమంటే వాళ్ళని చంపుతా. ఎందుకు నువ్వే సత్యపీడు నిన్ను ప్రేమించిన కదా, నిన్ను పెళ్లి చేస్తున్నావు కదా. వాళ్ళు ఎందుకో చంపాలన్నట. రోసతను నా రాజ్యభోగము, పాసతను నా సత్య సుత్తాతలను, నా పిల్లలను విడిచిపెడతా, నా భార్యను విడిచిపెడతా, నా అన్నదమ్ములను విడిచిపెడతా. ఇక నువ్వేనేమో నా రాజ్యాన్ని విడిచిపెడతా. నువ్వు వస్తే అంటే నీకు ఇష్టమైతే నాకు ఇష్టం కావద్దా? ఈడ ఈ ఊరు ఒక్కడు చల్లగా ఉండదు చాలు, నా రాజ్యాన్ని ఆయన విడిచిపెడతాను. అయిపోయింది. ఈ ఊరు చల్లగా ఉంటే నేను బతికినట్టే. రేపటి నుండి అడక తిరగరాదు. రోజు 10 ఇళ్ళు అడుగుతా, రేపటి డబ్బేసుకొని రేపటి నుండి నేనే రాజ్యం. అదేనా మాయ ఏయ్, ఏం చేయాలి? వాసిగా అందని మానుకోల ఆశ జల్దిన రీతి. ఆశ జల్దిన రీతి వాసిగా. మోసమౌనిక పతలు దూసిన నా సమీపము రాజయుమా. చూడు, నా పతులు చూస్తారంటే మోసం అవుతుంది. పరమ పతివతి శిరోమణిని నేను శపించిన భస్మై బూడిదైతావు. సైరంద్రి, రంద్రి, నీ శాపాలు తాపాలు నన్నేమి చేయలేవు. అయినా అంతగతికి బహుమతికి అవుతున్నది. సమయంగా చెప్పుతాను సమ్ముచే కాబట్టి ఏంటి అదృతి చేత వణుక్కుంటూ నా వద్దకు వచ్చి నా పాదంలో పట్టుకున్నావు? ఏంటమ్మా నీకు వచ్చిన ఆపద ఏమిటి? వస్తున్నాడా ఏంటమ్మా? ఏందమ్మా, నేనున్నాను కదా, నీకు బాధ ఎందుకు? అమ్మా చూసింది బాధరదాని ఈతకు ప్రేతలు పూని. జ్యోతి బ్రహ్మేశుట ఓజలి మంచిదా, నన్ను జ్యోతి బ్రహ్మేశుట ఓజలి మంచిదా. తమ్ముడు నా కీచకుడు నన్ను ఒక వేస్తిగా భావించి నన్ను ప్రేమించమని నా వెంటబడి బలత్కరించబోయాడమ్మా. ఓ సింతేనా? దీనికే వచ్చి గడగడ అనుకుంటూ వచ్చి నా కాలు పట్టుకుంటే నేనేం ఆపద వచ్చిందో అనుకున్నా. నేను అయ్యో నేను అనంగా ఉలికి ఉలికి ఉలికే పడతాను. మరి రసవాడు చూసి అడిగే ప్రపంచంలోన దాసి వాళ్లకు రాజులకు కలయిక జరగడము సహజమని. నచ్చితే నచ్చిందనాలే, లేకపోతే లేదనాలి. కానీ వచ్చిన కాళ్ళు పట్టుకుంటే వాడు ఒక రాజు, నువ్వు దాసిదాని కాబట్టి నీ మీద ఆశపడడంలో తప్పే ఉన్నదా తమ్ముంది? అంటే మా తమ్ముడు ఏమైనా తప్పున్నదా? లోకములోన ఎవరి వాళ్ళు వాళ్ళకెళ్ళే మాట్లాడుతుంది. నీరు వంకనే పోతుంది కానీ పాల వంక ఎప్పుడు పోదు. ఉన్నది ఉన్నట్టు అంటారట, ఊళ్ళు ఉండనియరట. నిజం బలిస్తే అమ్మా నాకు కష్టం వచ్చాదని అంటే ఇంతేనా? అది ఇంత కాడికే ఉన్నదా? కాదా? రాజు గొప్పవాడు, బలవంతుడు,
నీ పైన ఆశపడ్డాడు అంత తప్పేముంది పరమ పతివ్రత లక్షణము ఇదేనా తల్లి? అయినా అనుచుడవుటకును నీవు మది వెనుక వేసుకున్నావు. పరమ పతివ్రత కనివి నన్ను ఊర్కొనదగునా ఇది మర్యాదేనా? ఊర్కొనదగునా ఇది మర్యాదేనా? నీ తమ్ముడు కాబట్టి నీ వెనుకేసుకొని మాట్లాడతాను. బయటోడైతే ఇట్లా మాట్లాడినా ఎవరి తప్పు వారే వెనుకేసుకుంటారు. అమ్మా అందుకే చెప్పమ్మా. అమ్మా సరే అమ్మాని ఆశ్రయించుకొని నీ వద్ద నేను ఉన్నాను కదా. మీ తమ్ముడు చేసే పద్ధతి మంచి లేదని నువ్వు అన్నావు కదా. అవును కదా. మా తమ్మునికి బుద్ధు జ్ఞానమో చెప్తా. నీ జోలికి రాకుండా నేను చూసుకుంటా. నువ్వు నిశ్చంతంగా ఇంటిలోనే ఉండు. జ్ఞానమో బుద్ధో చెప్పి మరొక్కసారి నా కంట కనపడకుండా నా తమ్ముడు ఒకవేళ విన్నాక ముచ్చు. ఒకవేళ వాడు చెప్పినట్టు వింటేనేమో పర్వాలేదు. వాడు వినక నా వెంట పడ్డాడు అనుకో, నా మగలు నా చుట్టే కాపలే ఉంటుంది ఎప్పటికీ. నా మగలతో చెప్పానంటే నీ తమ్ముణ్ణి ముక్కలుగా నరికి ఈ ఊళ్ళో ఉన్న కుక్కలకు బలి పెడతాడు. ఇగో నీ తమ్ముని మాంసం ఇంత దాకెందుకమ్మా. నా తమ్మునంత మంచోళ్ళు ఈ ఊళ్ళోనే లేరు. ఊరు కుక్కల పాలవుతాడు వాడు. నా మాట రాదు కదా. నా తమ్ముడు నా మాట ఏంటో నువ్వు ఎందుకు వెళ్ళు. నువ్వు వెళ్ళవమ్మా వెళ్ళు. వెళ్ళు కాదు, వింటనే విన్నాం. లేకపోతే ఇక మరి బాగుండదు. మన దినాలో పైసలు అడుక్కుంటాం. కష్టాలకు వస్తాన కథ ఉన్నది. ఎక్కడిది దినాలకే అడుక్కొస్తాం. సైరంధ్రి ఎక్కడ బాయను? నన్ను మోహబాబ్జులో ముంచి వెళ్ళాది. అయినా ఎక్కడికి వెళుతుంది? వెళితే మళ్ళీ మా అక్కగారి వద్దకి వెళుతుంది. మా అక్క అంటే మా అక్క, అక్క అక్క మా అక్క. అందరికి చంద కొడతానే కదా. సరే మా బాబాయ్ ఫోటో తీస్తాను. అక్క అర్థం లేదా? ఆడనాడు ప్రళయం మండాలిగా. సావిత్రి ఆ రోజు ఏమంటారు మరి అదా